హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్టీసీ శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో కనుమల్ల సంపద ఆధ్వర్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ మరియు నాయకులు మాట్లాడుతూ ఇల్లందకుంట దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మరియు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయడం జరిగిందని, తెలంగాణలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి పీపుల్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం వరకు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అధికారంలోకి రావడానికి అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అండదండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన భట్టి విక్రమార్క గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దికుమార్, దేవస్థానం చైర్మన్ ఇంగిలి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెం సారంగపాణి, కనుమల్ల రామకృష్ణ, వంగ రామకృష్ణ, గంగారం మహేష్, మనసాని రవి, గుండారం సాయికుమార్, దేవస్థాన డైరెక్టర్ కురుమెళ్ల చిరంజీవి, రేణుకుంట్ల రవీందర్, భోగం సాయిరాం, రమేష్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సందర్భంగా భట్టి విక్రమార్క గారు 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత భట్టి విక్రమార్క గారికి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భట్టి విక్రమార్క గారి పాత్ర వినలేనిదని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతోటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రతోటి, ఇద్దరు పాదయాత్రలతోటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన భట్టి విక్రమార్క గారిదేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భట్టి విక్రమార్క గారికి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, నిండు నూరేళ్ళు, మరెన్నో ఉన్నతమైన పదవులు ప్రసాదించాలని ఆ సీతారామచంద్ర స్వామిని వేడుకుంటూ మరొకసారి భట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ, అర్చన కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేయడం జరిగింది. భట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, పార్టీలో, అదేవిధంగా ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని పెంచి ప్రతిపక్ష నేతగా వారి యొక్క సేవలు పార్టీకి, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు రావడానికి వారి యొక్క కృషి ఎనలేనిది. ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో 2023లో మే నెలలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్రను చేసి వారికి మేము మద్దతు తెలపడం జరిగింది. మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పక్షాన భట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ భట్టి విక్రమార్క పేరు పైన సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పూజలు, అర్చనలు చేయడం జరిగింది. ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలనలో విముక్తి పొందడానికి భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి
మన బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు ఈరోజు ఇల్లన్నకొండ మండల కేంద్రంలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పేసి మనవి చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే బడుగు బలహీన వర్గాలకు అన్ని విధంగా ఆదుకుంటుందని చెప్పేసి ఇది ఒక నిదర్శనం. ఏది బట్టి విక్రమార్క గారు ఒక దళితుడైనటువంటి బట్టి విక్రమార్క గారికి కాంగ్రెస్ పార్టీలోనే ఉప ముఖ్యమంత్రి పదవి వరించడం ఆశాజనకంగా మేమందరం భావిస్తూ